తెలుగు రాష్ట్రాల్లో అంబరాన్నంటిన న్యూ ఇయర్ వేడుకలు బాణసంచా కాల్చి కొత్త ఏడాదికి స్వాగతం పలికిన యూత్. కొత్త ఏడాది సందర్భంగా ఆలయాల్లో రద్దీ. ఏపీ తెలంగాణలోని ఆలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు. నేడు అనంతపురం జిల్లాలో మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి పయ్యావుల. బియ్యం అక్రమ రవాణాపై ఏర్పాటైన సిట్లో మార్పులు. 6 సభ్యులతో సిట్ ఏర్పాటు. కాజాగూడ చెరువుల కూల్చివేతలపై హైకోర్టు సీరియస్. ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించిన ధర్మాసనం. ఈ నెల 4న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసాపై సమావేశం. ఇవాళ దుర్గమ్మ దర్శనానికి సీఎం చంద్రబాబు. మధ్యాహ్నం 12:15 దుర్గమ్మ గుడికి వెళ్లనున్న సీఎం. ఇవాల్టి నుంచి ఏపీలో ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు. మన్మోహన్ మృతితో దేశవ్యాప్తంగా సంతాప దినాలు. అధికారిక వేడుకలు జరపొద్దని కలెక్టర్లు, ఎస్పీలకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు. జనవరి 3 నుంచి 12 వరకు ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు. హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో జరగనున్న తెలుగు మహాసభలు. నేడు న్యూ ఇయర్ వేడుకల్లో కేటీఆర్. తెలంగాణ భవన్లో జరిగే వేడుకల్లో పాల్గొననున్న కేటీఆర్. శ్రీశైలం ఆలయంలో స్పర్శ దర్శనాలు నిలిపివేత. భక్తుల రద్దీ కారణంగా ఆర్జిత అభిషేకాలు రద్దు. వీసీల నియామకానికి లైన్ క్లియర్. 2 వారాల్లో కొత్త వీసీల నియామకం. న్యూ ఇయర్ సందర్భంగా తెలంగాణలో ఇవాళ సెలవు. పబ్లిక్ హాలిడేగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ సచివాలయంలో నేటి నుంచి ఫేషియల్ రికగ్నిషన్. నేటి నుంచి అమలు చేయనున్నట్లు తెలిపిన సిఎస్ శాంతికుమారి. న్యూ ఇయర్ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి దూరం. మాజీ ప్రధాని మన్మోహన్ మృతికి సంతాపంగా ఈ నిర్ణయం. హైదరాబాద్లోని బంజారా హిల్స్లో డ్రగ్స్ పట్టివేత. 30 గ్రాముల కొకైన్, 6 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ స్వాధీనం. జనవరి 13న సీఎం రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన. క్వీన్స్లాండ్ స్పోర్ట్స్ వర్సిటీ సందర్శించనున్న రేవంత్. ఈ నెల 21 నుంచి సీఎం రేవంత్ దావోస్ పర్యటన. ప్రపంచ ఆర్థిక వేదికలో పాల్గొననున్న సీఎం రేవంత్. రేపటి నుంచి తెలంగాణలో టెట్ పరీక్షలు. 20వ తేదీ వరకు 2 సెషన్లుగా పరీక్షల నిర్వహణ. తెలంగాణలో నేటి నుంచి రోడ్డు భద్రతా మాసం కార్యక్రమం. ప్రమాదాలు తగ్గించేందుకు రవాణా శాఖ కార్యక్రమాలు. సీఎం చంద్రబాబు కుప్పం షెడ్యూల్ ఖరారు. ఈ నెల 5 నుంచి 3 రోజుల పాటు కుప్పంలో పర్యటన. న్యూ ఇయర్ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు. నగర వ్యాప్తంగా 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు. పీఎం కిసాన్ యోజన 10,000కు పెంపు. రైతులు, పేదలకు ప్రధాని మోడీ కానుక.
నేటి నుంచి దక్షిణ మధ్య రైల్వే కొత్త టైం టేబుల్ అమలు, పలు రైళ్ల సమయాల్లో మార్పులు చేసిన దక్షిణ మధ్య రైల్వే.